హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో రీసెంట్ గా తెరకెక్కిన చిత్రం అఖండ 2 తాండవం. ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లో విడుదలయ్యింది. అలాగే ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చాయి మొదటి రోజు నుంచే. అయితే మిక్స్డ్ రివ్యూస్ ఇవన్నీ ఎందువల్ల రావడం జరిగిందంటే, బాలయ్యని అభిమానులంతా కూడా ఒక మాస్ హీరోగానే చూస్తూ ఉన్నారు. సో అఖండాతో ఒక ప్రపంచనాన్ని బాలయ్య సృష్టించడం జరిగింది. అయితే దానికి సీక్వెల్ గా తెరకెక్కిన అఖండ తాండవం కూడా కంప్లీట్ గా ఒక కమర్షియల్ జోనర్ వైపు కాకుండా ఈ సినిమా అంతా కూడా ఒక సనాతన హైందవ ధర్మం వైపు అయితే వెళ్ళడం జరిగింది. ఈ సినిమాకి దర్శకుడైన బోయపాటి శ్రీను అయితే చెప్పడం జరిగింది, ఈ సినిమా పూర్తిగా హిందూ ధర్మ పరిరక్షణ, అంటే హిందూ తత్వం గురించి, అలాగే ధర్మాన్ని ఎలా మనం పరిరక్షించాలి, దేశ రక్షణ అనేది ఎలా జరుగుతుంది, ఇదంతా కూడా చెప్పడం జరిగింది. సో అదంతా పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అవడం జరిగింది, డిజాస్టర్ అవడం జరిగిందని చెప్పుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరి ఈ రివ్యూస్ కావచ్చు, అలాగే ఈ యొక్క నెగటివ్స్ కావచ్చు, అన్నీ కూడా తొలగించుకుంటూ పోతూ అఖండ 2 తాండవం బాక్సాఫీస్ దగ్గర అయితే దూసుకుని పోతూ ఉంది. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది, కలెక్షన్స్ అనేది పక్కన పెట్టండి. బాలయ్య ప్రతిసారి చెప్తూ ఉంటాడు, నా కలెక్షన్స్, నా అవార్డులు, నా రివార్డులు అన్నీ కూడా అన్నీ నిజాలే, ఏది కూడా ఫేక్ అనేది ఉండడం లేదు అని బాలయ్య ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే 18వ రోజు అంటే దాదాపుగా 3వ వారంలోకి అడుగు పెట్టిన సినిమా ఏది కూడా ఇక టికెట్స్ సోల్డ్ అవ్వటం ఇవన్నీ కూడా మనం చూడడం జరగలేదు. ఇక సీనియర్ హీరోల్లో బాలయ్య లైనప్ అనేది చాలా బాగుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అఖండాతో మొదలైన ఈ ప్రపంచం వరుస విజయాలు, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, ఇప్పుడు అఖండ 2 తాండవం, ఇలా ప్రతి సినిమాలు కూడా అంటే ఈ రికార్డులు అనేది మనం చూసుకున్నట్లయితే 5 వరుస చిత్రాలు 130 కోట్లకు పైగానే గ్రాస్ను రాబట్టడం, అలాగే 5 చిత్రాలు 75 కోట్ల షేర్ను రాబట్టడం, అలాగే 5 చిత్రాలు కూడా 15 కోట్ల షేర్ను నైజాంలో, అలాగే 12 కోట్ల షేర్ను సీడెడ్లో. ఇక అఖండ తాండవం చిత్రానికి సంబంధించి కర్ణాటకలో 16 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, తమిళనాడులో ఏ హీరోకి, సీనియర్ హీరోకి రానటువంటి కలెక్షన్స్ 7 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పుడు అఖండ 2కి సంబంధించి ఈ యొక్క కలెక్షన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క కలెక్షన్స్ ట్రేడ్ మార్కెట్ ప్రకారం అని చెప్పడం, కొంతమంది అయితే కలెక్షన్సే రావడం లేదని చెప్పడం, ఇవన్నీ పక్కన పెడితే 18వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి చాలా మంది ఏంటంటే, ఈ సినిమా లాజిక్ లేకుండా తీసేశారు, స్క్రీన్ ప్లేలో అది మిస్ అయింది, కమర్షియల్ లేదు, మాస్ లేదు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ కంటే ముందుగా వచ్చిన ఆ యుద్ధ సన్నివేశాలు ఏదైతే ఉన్నాయో, ఆ ఫైట్ సీన్, దాంట్లో అందరూ కూడా ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయిందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ వచ్చారు. అది ఏంటి అంటే, ఇక్కడ మనం ఎవరైతే అనుకుంటున్నామో అఖండ రుద్ర సికిందర్ గోరా, ఈయన 12 సంవత్సరాలు పాటు యోగ సాధన చేసి దాని ద్వారా అష్టసిద్ధి సాధకుడుగా మారుతాడని అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క క్యారెక్టర్ గురించి. అంటే ఇక్కడ మొదటగా మనం తెలుసుకోవాలి, అష్టసిద్ధి సాధకుడు అంటే ఏంటి అంటే, యోగ సాధన ద్వారా మనకి అతీంద్రియ శక్తులను తెచ్చుకున్న వాళ్ళనే మనం ఈ యొక్క అష్టసిద్ధి సాధకుడు లేదా యోగి అనే పిలుస్తుంటాం. అయితే ఈ అష్టశక్తులు ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ చూస్తే, అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశీత్వ, ఇలా 8 శక్తులని వీళ్ళైతే సాధిస్తారు. మొదటగా అనిమ అంటే ఏంటి అంటే, శరీరాన్ని అణువంత చిన్నదిగా మార్చుకోవడం. తర్వాత రెండవది మహిమ, శరీరాన్ని అనంతంగా పెద్దదిగా మార్చుకోవడం.
తర్వాత గరిమ, శరీరాన్ని అత్యంత బరువుగా మార్చుకునే వాళ్ళు. తర్వాత లఘిమ అంటే శరీరాన్ని అత్యంత బలహీనంగా మార్చుకోవడం, అంటే గాల్లో తేలేంత. ఆ తర్వాత ప్రాప్తి అంటే ఏదైనా కూడా, అంటే వస్తువులను కానీ ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏదైనా కూడా కోరుకున్నది సాధించగలరు. దూరంగా ఉన్న వాటిని అందుకోవడం కావచ్చు, వస్తువుల్ని పొందగలడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాప్తి కిందకి వెళ్తాయి. మరి ప్రాకామ్య అంటే ఏంటి అంటే కోరికలను తీర్చుకోవడం. వాళ్ళు ఏదైతే అనుకుంటారో, అంటే ఇంద్రియ సుఖాలను పొందగలడం, అనుభవించడం, ఇదంతా ప్రాకామ్య కిందకి వెళ్తే. మరి ఈశత్వ అంటే ఏంటి అంటే సృష్టిలోని జీవులు కావచ్చు, ఆ తర్వాత ప్రకృతిని కావచ్చు, వీళ్ళ ఆధీనంలో తెచ్చుకుంటారు. ఆ తర్వాత వశీత్వ, భూతాలు కావచ్చు, ప్రాణులు కావచ్చు, అన్నిటినీ కూడా వీళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవడం, ప్రతిదాన్ని కూడా వశపరుచుకోవడం. ఇలాంటి 8 శక్తులను ఎవరైతే పొందుతారో వాళ్ళనే మనం అష్టసిద్ధి సాధకుడు లేదా యోగి అనడం జరుగుతుంది. అలాగే సినిమాలో మనకి వేటిని కూడా వాడలేదు. మొదటగా చెప్పడం జరిగింది ఓన్లీ ఒక ఏదైతే ఆయుధం ఉంటుందో త్రిశూలం, ఆ త్రిశూలాన్ని మాత్రమే ఇక్కడ వాడడం జరిగింది. ఈ 8 అతీంద్రియ శక్తుల్ని ఎక్కడా కూడా వాడడం జరగలేదు. ఒక ఆ ఇంటర్వెల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ లో మాత్రమే ముందుగా మనకి ఈ యొక్క లఘిమ అనే దాన్ని వాడటం జరిగింది. అంటే అత్యంత తేలికగా గాల్లో తేలిపోవడం. ఆ ఫైట్ జరిగేటప్పుడు మీరు కనుక గమనిస్తే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అన్ని ప్రదేశాల్లో ఒకే దగ్గర నుంచి వెళ్ళేసి అందరినీ ఆ పోరాట సన్నివేశాలు చేసేది మీరు కనుక చూస్తే అక్కడ ఈ యొక్క లఘిమ అనే దాన్ని అయితే వాడటం జరిగింది. మరి తర్వాత ఈ యొక్క ప్రకృతిని ఆధీనంలో తెచ్చుకోవడం ఈశత్వ. అలాగే వశీత్వ అంటే భూతాలను కావచ్చు, తర్వాత ప్రాణులను కావచ్చు, అన్నిటినీ కూడా వీళ్ళ ఆధీనంలో తెచ్చుకోవడం, అంటే వశపరుచుకోవడం. ఇలా 1-2 శక్తులను తప్ప మిగతా ఏది వాడలేదని ఆల్రెడీ డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పడం జరిగింది. ఇక అంటే సూక్ష్మం నుంచి అనంతం వరకు ఎక్కడికైనా వీళ్ళు మారగలరు. ఇప్పుడు ఆ యొక్క సన్నివేశంలో చూసుకుంటే ఒక దాదాపుగా ఒక 10-15 మంది కంటే ఎక్కువ మందిని పైన వేసుకొని తీసుకురావడం, అందరూ కూడా చూసేసి ఏదో నవ్వుకునేదానికి బాగుంది, అంటే బాలయ్య అంటే ఇట్లానే ఉంటాయి అని చెప్పడం జరిగింది. అక్కడ ముందుగానే చెప్పడం, ఫస్ట్ సీన్ ఇంట్రడక్షన్ లోనే అష్టసిద్ధి సాధించిన, అంటే 12 సంవత్సరాలు యోగ సాధనలో ఉండి సాధించాడు అంటే మనం చెప్పుకోవచ్చు. అంటే యోగ సాధన కావచ్చు, అంటే తపస్సు కావచ్చు, మంత్రం కావచ్చు, అలాగే ఔషధాలు కావచ్చు, లేదా పూర్వజన్మ సుకృతం కావచ్చు, వీటిలన్నిటినీ చేయడం ద్వారా ఈ యొక్క అతీంద్రియ శక్తులు అయితే వస్తాయి. అంటే ముందుగానే చూపించినా కూడా అది ఏది లేకుండా, లాజిక్ లేదు, ఓన్లీ మ్యాజిక్, ఫిజిక్స్ లేదు, కెమిస్ట్రీ లేదు, ఇలా చెప్పుకుంటూ పోయారు. అది ఏమీ లేదు. ఈ సినిమాలో లాజిక్ అయితే ఉంది. అంటే అన్ని శక్తులు పొందిన ఒక సూపర్ మ్యాన్, అన్ని పవర్స్ ఉండి అతను ఒక దేశ రక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం ఎలా అయితే పోరాడతాడనేదే ఈ యొక్క అఖండ 2 తాండవం చిత్రానికి సంబంధించింది అని డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పడం జరిగింది. మరి చివరాఖరి పోరాట సన్నివేశాల్లో పంచభూతాలను సైతం, అంటే మీరు లాస్ట్ సీన్ లో కనుక చూసినట్లయితే క్లైమాక్స్ లో అక్కడ పంచభూతాలు 5 దగ్గరలో ఉన్నట్టు, అక్కడ అంటే ప్రకృతిని సైతం వీళ్ళు ఆధీనంలో తెచ్చుకోగలరు. ఒక కమర్షియల్ సినిమా లాగా కాకుండా ఒక ధర్మ పరిరక్షణ, దేశ రక్షణ వైపుగా ఒక సినిమాని తీయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క కుటుంబంలోని అందరూ కూడా చూసి ఈ సినిమాని మీ యొక్క తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కి హిందూ ధర్మం అలాగే హైందవ తత్వం గురించి చూపించాలి అనుకుంటే అందరూ కూడా వెళ్ళేసి అఖండ 2 తాండవం చిత్రాన్ని అయితే చూపిస్తే దాంట్లో నుంచి కొంతైనా మీ యొక్క పిల్లలు కావచ్చు లేదా ఎవరైనా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా 18వ రోజు కాదు, 20వ రోజు కాదు, ఇలా దీని యొక్క లాంగ్ రన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే సో వీకెండ్స్ లో అలాగే సండేస్ లో చూసుకుంటే బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర శివతాండవమే చేస్తున్నాడు. దాదాపుగా చాలా థియేటర్స్ లో మనకి హౌస్ఫుల్స్ అయితే రికార్డ్ అయితే అవుతున్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కూడా మనం మామూలుగా చూసుకుంటే ఏదైనా సినిమా వచ్చిన తర్వాత ఇంకొక సినిమా ఏదైనా వస్తే ఈ సినిమా పైన దాని ప్రభావం బాగా పడుతుంది.
కానీ ఈ యొక్క అఖండ తాండవాన్ని ఏ సినిమా కూడా ఆపలేకపోతున్నాయి. దాదాపుగా అంటే 3వ వారంలోకి అడుగు పెట్టినా కూడా దీని యొక్క రన్ అనేది అలానే కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాకి విమర్శకుల నుంచి ఎలా అయితే ఈ యొక్క నెగిటివ్ రివ్యూస్ ఇవన్నీ మనం చూసామో, అలాగే సినిమాను చూసిన కొంతమంది సినీ పెద్దలు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, ఈ సినిమాని సైతం పొగడతలతో ముంచెత్తుతున్నారు. సో ఎందుకనంటే సినిమాని మనం దాంట్లో బాలయ్య నట విశ్వరూపం మనం అయితే చూసాం. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు నటించిన దక్షయజ్ఞం అలాంటి చిత్రాల్లో నటన ఆద్యంతం అందరినీ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు బాలయ్య చేసిన అఖండ తాండవం కూడా ఆడియన్స్ను మై మర్చిపోయేటట్టు అయితే చేస్తుంది. సో అందరూ కూడా తప్పక ఈ సినిమాని అయితే చూడండి. సో కలెక్షన్స్ వీటి పరంగా పక్కన పెట్టేయండి, ఈ సినిమాని ఈ జనరేషన్స్కి ఖచ్చితంగా అయితే చూపించాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.